డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 19వ తారీఖు 2వ నెల 2026 19th February 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మేము అందరినీ చెప్పడానికి ఒక రిక్వెస్ట్, అది మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత కోడిని వదిలే దిక్కు. మన టాపిక్లో కోడిని వదిలే దిక్కు అనేది చాలా ఇంపార్టెంట్. కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుంటే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలండి. దాని తర్వాత నక్షత్రం విషయానికి వచ్చి ఈరోజు మొత్తం కూడా పూర్వభద్ర నక్షత్రం జరుగుతుంది. ఈరోజు పగలు ప్లస్ నైట్ 10 గంటల వరకు కూడా ఈ పూర్వభద్ర నక్షత్రమే జరుగుతుంది. ఇక ఈ పూర్వభద్ర నక్షత్రంలో గెలిచే రంగులు అంటే ఇక్కడ కోడి అనేది మెయిన్ అనమాట. కోడి అనేది అన్ని రంగుల మీద గెలుస్తుంది. పశ్చిమ కోడి మీద, నెమ్మల మీద, కోడి నెమ్మల మీద ఇంకా సింపుల్గా విజయం అనేది సాధిస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం. చూపుల విషయంలోకి జవన విషయంలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను రోజు చెప్పే ఒకే ఒక్క చాలా ఇంపార్టెంట్ విషయం, కలర్ ఐడెంటిఫికేషన్. రంగు ఎంచుకోవడంలో మాత్రం మనకి మిస్టేక్ జరిగిందంటే ఓడిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో రంగు ఎంచుకోవడంలో మాత్రం మిస్టేక్ అనేది చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక్కడ టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర పోలాలు ఉంటాయి కదా, ఎర్ర పోలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుక్కి ఎర్ర పోలాలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ డాగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, కోడి డాగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమళ్ళు, శుద్ధమైన కాకి నెమలు ఉంటాయి కదా, అన్ని రకాల కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, బాగా పశ్చిమ గల కాకులు, కట్టు కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమల్లో, గట్టి కాకి నెమల్లో, ఇలాంటి రంగులన్నీ ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి కాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డాగలను కనుక పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక కోడి కాకి డాగల తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి డాగలు, కోడి కాకులు, గట్టి కాకులకి పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు అనమాట. లైట్గా చిట్టెక్కలో కానీ తోకలో కానీ తిరుపు ఉండాలి. తర్వాత నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకి డాగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితులు మనం ఇక్కడ ముసుక్కి కోడి కాకి డాగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఎర్ర పింగళాలు, ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, డాగ పింగళాలు, ఎర్ర పొలాలు అనేవి ఊడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో నెమల చూపు వాటితో పాటు అన్ని రకాల పింగళాలను కూడా ఈ టైమ్స్లో మేము మ్యాక్సిమం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఆలోచించకుండా కోడి కాకి డాగలు మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ ఎర్ర నెమల్లో, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకునే ఎర్ర నెమళ్ళకి బొంగ తెరుపు, కుసి తెరుపు, రెక్కల్లో తోకలో ఎక్కడ తెలిపిక అనేది ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలు మాత్రమే ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపు గెలిచినప్పటికీ ఎర్ర అబ్రాసు నెమళ్ళు, శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నెమలి డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు,
కాకి డేగలు, గట్టి కాకులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయి రంగులు చూడండి. కంపల్సరీ మనం పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ పక్కన ఓడిపోయి రంగులకి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పింగళ నెమళ్ళు, గట్టి నెమళ్ళు, అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కోడి పింగళాలు, కోడి మేళాలు, కోడి పొలాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు ఈ టైపు కోళ్ళను అసలు ఈ టైమింగ్స్లో మీరు ఉపయోగించొద్దు. ఎందుకంటే మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బొంగ కుసి ఎరుపు ఉండాలి. ఎరుపు ఉన్నటువంటి ఎర్ర నెమళ్ళను ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపేక లేని ఎర్ర నెమలను మాత్రమే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న విషయంకి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నల్లబొట్ల సేతువాలను కనుక పెట్టుకున్నట్లయితేనే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు చెప్పి కాకి పింగళాలు, నెమల పింగళాలు, బాగా పశ్చిమగల కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. ఓన్లీ చూపులకి మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి మిరప పొండి డేగలు, కోడి డేగలు, శుద్ధ డేగలు, మైలాలు, తెల్ల మైలాలు, కోడి మైలాలు ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు అనేది ఇక్కడ లాస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కోడి చూపు డేగలు కానివ్వండి, కోడి చూపు రసంగులు కానివ్వండి, కోడి చూపు మైలాలు కానివ్వండి ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇక్కడ మనం ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కాకి చూపులో ఉన్నటువంటి నల్లబొట్ల సేతువాలను ఉపయోగించుకుంటే గెలుస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో, తోకలో, చిట్రెక్కల్లో అన్నీ ఎక్కడైనా సరే తెలుపు, ఎంత తెలుపు ఉంటే అంత మంచిది అనమాట. అలాంటి కోడి నెమలను కనుక పెట్టుకుంటే మనం ఇక్కడ కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళ నెమళ్ళు ఇలాంటి రంగులు అనమాట. అన్ని రకాల కోడి చూపు నెమళ్ళు అనేవి ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. వీటిని కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటికి గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, అలాగే శుద్ధ డేగలు, కాకి డేగలు, గట్టి కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, నల్ల కాకులు, నల్ల డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితులు ఆల్రెడీ చెప్పాను, బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి కోడి నెమలను మాత్రమే పెట్టుకోవాలా. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఇక మనకి పగల గురించి చెప్పేసి నైట్ విషయానికి వద్దాం. రాత్రి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు. సాయంత్రం 6:30 నుంచి నైట్ 8:30 వరకు అనమాట. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి ఇక్కడ ఎర్ర పొలాలు, డేగ పింగళాలు 2 రంగులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఎర్ర పొలాలైనా డేగ పింగళాలైనా కూడా మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవచ్చు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు ఇలాంటి రంగులు. ఈ రంగులకి లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ 1 లేదా 2 ఏకలే తిరుపు ఉండాలి. అలాంటి ఎర్ర పొలాలు కానీ డేగ పింగళాలు కానీ ఎర్ర కక్కెరలు కానీ ఎర్రబొట్ల సేతువాలు కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ రంగులన్నీ కూడా ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అన్నమాట.
చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి పక్కన ఓడిపోయిన రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకులు, గట్టి కాకులు, 9 వెన్నె కాకులు, నల్లకట్ట అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, అన్ని రకాల నేను ఆల్రెడీ చెప్పాను. కాకి నెమలి అనేది ఈ టైమింగ్స్లో పెట్టామంటే ఓడిపోతాం, అందులో డౌట్ లేదు. కాకి నెమలి అనే కోడిని మాత్రం ఈ టైమింగ్స్లో ఎట్టి పరిస్థితిలో నున్నబార కాకి నెమలైనా, గట్టి కాకి నెమలైనా, పచ్చ కాకి నెమలైనా, శుద్ధ నెమలైనా అన్ని రకాల నెమళ్ళు కూడా ఈ టైమింగ్స్లో లాస్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడికాకి, ఇక్కడ శుద్ధమైన కోడికాకి అనమాట. నల్ల కాకి చిట్రెక్కలో కానీ తోకలో కానీ బాగా బొంగ తెలుపు కానీ ఉంటే అలాంటి కోడికాకి అనేది ఎక్కువ శాతం, చాలా అంటే చాలా పర్సెంట్ ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నల్ల కాకి కంపల్సరీ కోడి చూపు ఉండాలి, అలాంటి కోడికాకి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడికాకి డాగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డాగలు, కోడి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకుంటేనే గెలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఓడిపోయినప్పటికీ పిసికి బోర నెమళ్ళు, గౌడ్ నెమళ్ళు, చింతపిక్కల డాగలు, నెమలి పింగళాలు, పసిమిగల సేతువాలు, డాగ పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. అన్ని రకాల పింగళాలు అనేవి ఈ టైమ్స్లో నెమళ్ళ పింగళాలు, గోవుడు నెమళ్ళు, చింతపిక్కల డాగలు, చింతపిక్కల నెమళ్ళు, ఇలాంటి కోడి చూపులో ఉన్న నెమలి చూపులో ఉన్నటువంటి పింగళాలన్నీ కూడా ఈ టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ నెమలి డాగలు కూడా ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి నెమలి డాగలను మాత్రమే మనం ఎక్కడ కోడి చూపు లేని నెమలి డాగలు మాత్రమే ఇక్కడ ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పుడు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర నెమళ్ళు, కాకి డాగ పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, పసిమిగల కాకి డాగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డాగలు, మిరపపండు డాగలు, చింతపిక్కల డాగలు, డాగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకోవాలి అంటే మాత్రం ఎక్కడ కోడి చూపు లేని నెమల డాగలను మాత్రమే పెట్టుకుంటేనే గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ వర్కౌట్ అవుతుంది. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.